ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. Partake the strength of God. Take the strength of God. దేవుని బలాన్ని పొందుకోండి. నెంబర్ 2, take the strength of God. Receive the strength of God. Receive the protection of God. అందరూ దేవుని కాపుదల అనండి. రెండవది ఎలా పొందుకోవాలా? ఇంగ్లీష్లోని ట్యాపింగ్ కంటిన్యూస్లీ ఇంటూ హిస్ పవర్. ట్యాపింగ్ కంటిన్యూస్లీ ఇంటూ హిస్ పవర్ అని పెట్టాను. దేవుని శక్తిని ఎల్లప్పుడూ ధరించుకొనుట. హౌ టు వేర్ కంటిన్యూస్లీ ద పవర్ ఆఫ్ గాడ్. చదువుదాం. ఎఫెసీయులు 6:10. మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఫైనల్ గా ఇంకా ముగిచ్చేస్తుండగా చెప్తున్నాడు అనమాట పౌలు భక్తుడు. ఫైనల్ గా వినండి సహోదరులారా, సంగమా వినండి. బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. బి స్ట్రాంగ్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమై ఉండమంటున్నాడు? బలవంతులు. ఎందుకు? శత్రువు అనేవాడు ఉన్నాడు ఈ భూమి మీద. ఏదైనా తోట నుంచి ఇప్పుడు వరకు శత్రువు ఉన్నాడు. నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో శత్రువు ఉండడు. అసలు శాపమే ఉండదు. ఆ గౌనుల్లోంచి ఒక్క సైతాన్ కూడా దూరదు. అర్థమైందా? ద ఓన్లీ సెక్యూర్ ప్లేస్ ఈజ్ హెవెన్. కాబట్టి ఇక్కడ నువ్వు ఏదో ఒకటి బలాన్ని ధరించుకోవాల్సిందే. పక్కన చెప్పండి, ఈ భూమి మీద నువ్వు బలాన్ని ధరించుకోవాల్సిందే అని చెప్పండి. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. చూద్దాం 11-18 దాకా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును. ఆపద్దినమందు ఏం చేయాలంట? వారిని అంటే ఆపద్దినాన్ని ముందే సిద్ధపడమంటున్నాడా లేదా? సో దేవుడు ఆపద్దినానికి పరుస్తాడా లేదా? హీ ప్రిపేర్స్ యు ఫర్ ద బ్యాటిల్. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి అను మైమరవు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసము అను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతోనూ విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో ద డెవిల్ విల్ అటాక్ ఎ వీక్ స్లీపింగ్ చర్చ్. సైతానుడు ఎవరి మీద దాడి చేస్తాడు? బలహీనముగా ఉండి నిద్రపోతున్న సంఘం మీద ఏం చేస్తాడు? ద డెవిల్ వాంట్స్ టు అటాక్ ఎ వీక్ చర్చ్, ఎ వీక్ బాడీ. He wants us to be powerful. నీతి ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది చేయకూడదు. తప్పులు చేస్తే వెంటనే పశ్చాత్తాపడి చేయకుండా ఉండేటట్టు ప్రార్థన చేయాలి. ఇంకా తప్పులు చేస్తుంటే ఉపవాసం ఉండి దాన్ని బంధించాలి. ఆ ప్రార్థనా సమయాన్ని తీసివేయకూడదు. ఫలాలను ఫలించాలా, వరాలను కూడా ఫలించాలా. దేన్ని ఫలించాలా? వరాలు. ఇజ్రాయెల్ మీదకి దేవుడు వార్నింగ్స్ ఎలా ఇచ్చాడు అది కూడా ఉంది టాపిక్. వెల్కమ్ దేర్. సో యూ కాంట్ సే నోటుకు వచ్చినట్టు మాట్లాడేయకూడదు. స్పీక్ ద ట్రూత్. అసూయ వచ్చినా కానీ సింపుల్గా అనేకూడదు. అలాగా నామను జరుగుతాయని ఉంది బైబిల్లో. నమ్మిన ప్రతి విశ్వాసంలో జరుగుతాయి. ఎవ్రీ బిలీవర్ క్యాన్ డూ ఇట్. యేసుప్రభువు వారు నేను చేయ కార్యాలు నా విశ్వాసం ఉంచి వారు కూడా అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యు కెనాట్ డూ సచ్ థింగ్స్ ఆర్ సే సచ్ థింగ్స్ అగైన్స్ట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే మన ప్రార్థనా సమయాన్ని ఎప్పుడూ కూడా తగ్గించొద్దు. ఆ వాక్యం వినే సామర్థ్యాన్ని తగ్గించొద్దు. సో యు నీడ్ టు డూ యువర్ వర్క్. ఆ వాగ్దానం చదువుకొని నువ్వు చేసుకోవాలి. 3 తర్వాత మళ్ళీ నీ ఓన్ బైబిల్, నువ్వు సొంతంగా కూడా నువ్వు బైబిల్ చదవాలి. మళ్ళీ నువ్వు కొంత సమయం ప్రార్థనలో గడపాలి. దేవుడి నుంచి కూడా ప్రభువా నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడి ఎంతమంది దాని ద్వారా బలాన్ని పొందుకుంటున్నారు. ఆల్వేస్ బీ డోంట్ పోస్ట్పోన్. ఏదో బిజీగా ఉండి 1 రోజు 2 రోజులు ఏదో బస్ మళ్ళీ నెక్స్ట్ ట్రాక్లోకి వచ్చేయాలి. సో దేవుడు నువ్వు ఎల్లప్పుడూ బలంగా ఉండి దాడులను ఎదుర్కొని తప్పించుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడా లేదా? హీ హాస్ ప్రిపేర్డ్ యూ పవర్ఫుల్లీ. ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. వాళ్ళు కూడా వాచ్మ్యాన్ అంటే కాపలాదారుడు, అవునా కదా? యా, హీస్ అ వాచ్మ్యాన్. ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్.
యెరూషలేమా యెరూషలేమా అని ఒక లాస్ట్లో దేవుడు ఒక మాట అంటాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. సీ దట్ నా, ఏ యెరూషలేముని కాపాడడానికి పోతలు పంపించాడో దాన్ని చంపుతున్నారంట వాళ్ళు. యు సీ దట్ నా, ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. ఎహెజ్కేల్ గ్రంథం 33 6-7, ఎజికియల్ 33 6-7, హౌ టు ఎస్కేప్ అటాక్స్. చదవండమ్మా. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. అసలు కావలివాడు అంటూ ఉంటే అతను చెప్పకపోతే అతని మీద విచారణ చేస్తాడంట. కానీ కావలివాడిని దేవుడు పెడతాడా పెట్టడా? ప్రతి ఊరికి, దేశానికి, రాష్ట్రానికి పెడతాడు. They will war. But if the watchman see the sword come and blow not the trumpet and the people not be warned. So God doesn't allow anything without a watchman. ఒక వాచ్మ్యాన్ పెట్టి పంపిస్తున్నాడంట. చదువుదాం 7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక. ఆగు, ఎవరికి కావలివాడు? నరపుత్రుడా. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అంటే వాచ్మ్యాన్కి ఇంకొక పేరు ఉంది అక్కడ. ఏంటది? సో ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. హస్బెండ్ ఇస్ ద వాచ్మ్యాన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. డెబోరా వాజ్ ఎ వాచ్వుమెన్ ఆఫ్ ఇజ్రాయెల్. అవునా కదా? వాచ్మ్యాన్, ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. సంబడీ ఈస్ బికమింగ్ ద వాచ్మ్యాన్ ఆఫ్ దర్ ఫ్యామిలీ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నీవు నీ కుటుంబాన్ని కాపాడే వాచ్మెన్ అయి దేవుడి నుంచి పొందుకొందువు గాక. యు షుడ్ బి ద వాచ్మెన్ అండ్ వాచ్మ్యాన్. దిస్ ఈస్ హౌ ద గాడ్ డీల్స్, గాడ్ అపాయింట్స్. ఎందుకంటే దేవుడికి తెలుసు ప్రమాదాలని, ఉగ్రతల్ని, దాడుల్ని హెచ్చరించడానికి దేవుడు ఎవరిని పెట్టాడు? టు వార్న్ దెమ్. సో ఇట్ ఈస్ డేంజరస్ టు బి వీక్. పక్కన చెప్పండి, బలహీనముగా ఉండడము డేంజరస్ అనండి. సో వీక్నెస్ ఈస్ డేంజరస్. బీయింగ్ వీక్ ఈస్ డేంజర్. వాచ్మెన్, ల్యాక్ ఆఫ్ వాచ్మెన్. నెంబర్ 4, ఎస్కేపింగ్ ప్రేయర్. ఏ ప్రేయర్ అంట? అంటే ప్రార్థన తప్పించుకోవడం కాదు, ప్రేయర్ టు ఎస్కేప్. ఒక్కొక్కసారి బంధువులు ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు మనం చదవలేము అందరి ముందు. నీవు కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రపోతున్నా ఏం చేసుకోవచ్చు? ప్రార్థన. యూ కెన్ ప్రే. ఒకసారి టెన్షన్గా ఉన్నప్పుడు కూడా నువ్వు బైబిల్ చదవలేవు, మైండ్ ఎక్కడో కాన్సన్ట్రేషన్ ఉండదు. శాంతంగా ఉన్నప్పుడు నువ్వు చదవగలవు. అందుకే అంటాడు, కంగారుగా ఉన్నప్పుడు ప్రార్థించు, శాంతంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని పెంచుకో. కంగారులో, కష్టాల్లో ఉపయోగపడుతుంది ఆ విశ్వాసం. అన్నీ బాగున్నాయా, ఆనందంగా ఉందా, ఏం చేయమంటాడు బైబిల్లో? స్తుతించు, వర్షిప్, ప్రైజ్ గాడ్, కీర్తనలు రాయి, వాయిద్యాలు నేర్చుకో పర్సనల్గా. లూక్ 21:36, ప్రేయర్ టు ఎస్కేప్. కాబట్టి అంతకుముందు ఈ అధ్యాయంలో ముందంతా కలిగే ఉపద్రవాలు, కష్టాలు, బాధలు, దాడులు అన్నీ చెప్పుకొచ్చి ఈ దాడులకు అసలు అవన్నీ చదివితే భయం వేస్తుంది. అవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది. ఏముంటుంటే ఎన్ని ఉంటాయి కాబట్టి ఒకసారి చదువమ్మా. 3-4 వచనాలు పైనుంచి చదువు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీద, అంటే శ్రమకాలం తర్వాత బాధలు, ఇవన్నీ మహాశ్రమలు మీకు వచ్చేస్తాయి. అవన్నీ రాకుండా మీరు జాగ్రత్తగా ఉండడం ఉంటుంది. చదవమ్మా. అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా. అకస్మాత్తుగా రావాలనేటువంటి దేవుని చిత్తమా? నిన్ను సిద్ధపడి నిన్ను తప్పించాలనేటువంటి దేవుని చిత్తమా? అకస్మాత్తుగా రావడం దేవుని చిత్తమా? కాదు. ఇక్కడ దేవుడు వాళ్ళని గద్దిస్తున్నాడు. ఒకవేళ నీవు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు. ఇది అన్నిటికంటే మహా ఉపద్రవం ఇది. చూద్దాం, ఇక్కడికి వచ్చేయండి. 36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని, జరగబోవు వీటి నెలను అంటే ఎన్నన్నా జరగనే, అన్నిటినీ తప్పించుకొని. See that God wants you to escape every attack, the will of God. Somebody is tapping into this level from today. అయ్యా, నాలోంచి మత్సరము, కలహము నా నుంచి తీసివేయి నాయన. ఎస్ లార్డ్. అయ్యా, దర్శనము కలిగి ఉండి ముందుకెళ్ళిపోయేటువంటి విశ్వాసిగా నన్ను చేయి నాయన. ఎస్ లార్డ్, లెట్ మీ బి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ హూ ఈస్ అవేక్. లెట్ మీ లిసన్ టు ద వాచ్మ్యాన్ and mend my life. In Jesus' mighty name I pray. Amen.